నా ప్రాణం పోతుందని అతడి దూరం ఏమంటా ఉన్నాడమ్మా మోకారా కొంగు పెట్టే నాడికైనా నా బాణం ఎత్తడాని అసలు ఎర్రన్న నా బాణం ఎత్తడాని అసలు ఓ అని వాళ్ళ మొత్తం ఉన్నాడే ఓ అని వాళ్ళ పోతుంటే ఆ వాళ్ళ పోతే ఎవరికి మాలమైందట అసలు తాతలకైనా పెద్దలకైనా మరి మాలమైనా అది నమ్మ సచిపోయిన పెద్దాలు బాణం మీద పూనుకుంటే పెయ్యిన బాణమయ్యా బాణము నాటుతుంది జనలారా ఎన్నుల పడ్డ బాణము ఎన్నుల పడ్డ బాణమేమో మరి ఎలా పోరాడికేమో జానడి వెళ్ళింది బాణమైనా సిలకకేమో సిలకకేమో ఎన్నుల పడ్డ బాణం మరి ఎలా పోరాడి జానడి వెళ్ళింది మరి అసలు ప్రాణాలు కాలం వస్తుంది సిలకకైనా అరే సిలక రక్తం సుక్కలేమో మరి ఎరన్న పాదాల మీద కడరాదు పాదాల మీద పడ్డాయమ్మా తప్పలేదు నీ బాణము ఏమి దూర తప్పలేదు నీ బాణమైన మరి చూసి తీసి కొట్టిన వరదే బాణం సిలక చచ్చిపోయే కాలం వచ్చింది ఈడ చచ్చిననుకో నేను నన్ను కత్తికొక కండ ఎత్తరైనా సౌండిన కండలేమో కాకల పాలు ఎత్తారు అసౌండి గొల్లోళ్ళు చిన్నోళ్ళు కాదు సిల్కా జరా బయలు చేరుతుందో అరే ఇక్కడ చంపిన చచ్చిందనుకో గొల్లోళ్ళునేమో నన్ను కత్తికో కండ ఎత్తారు మరి అసౌండి నా ప్రాణం ఇస్తారా అని ఎక్కడ పడి సిలక చూద్దు మరి అసలు నెల్లూరు తోలు పట్టిందో నెల్లూరు తోలు ఏనాడు పట్టిందరే ఇక్కడ వచ్చిందనుకో గొల్లోలు నన్ను కట్టుకోకుండా ఎత్తారు పోసి మరి కాకుల పాలు ఎత్తారు ఎంతైనా నేను చచ్చటోని తప్తా ఈ గొల్లోల చేతులలో రావద్దు నాకు నామకీర్తి వస్తుందని ఆ సిలికనైనా పొద్దుమాని సెట్టించని లేచి సిలిక నెల్లూరు కాడ వచ్చింది పోయి నెల్లూరు కాడ ఏనాడు వచ్చిందో మరి అసలు 7 అంతరాల మాల మీద హాలింది సిలిక రప్ప సిలిక చూడండి 7 అంతరాల మాల మీద హాలిందో కొడుకు లేకుందావా కొంతగా తింది బిడ్డ లేకుందావా చాలా తిందే రప్పనే మరి సొంటి లోగిల మీద కొట్టుకుంటుంది 7 అంతరాల వాళ్ళ మీద ఏంటి దాన్ని చూసింది కుందోదేవి ఓరి కొడుక రామయ్య సిలక రామయ్య చెప్పు తినపోదివి నా కొడుక నువ్వు చెప్పుదైన లేవు నా కొడుక నా మాట కాదంటే నా కొడుక నా కొడుక రామన్న కొడుకులు లేకరోరి నా కొడుకు నిన్నెల్లా దాదుకుంటే నా కొడుక బిడ్డలు లేకరోరి నా కొడుకు నిన్నెల్లా దాదుకుంటే కుమారు
నాకు ఇన్ని ముచ్చాలు పెట్టని పోవు పగడాలు పెట్టని పోవు మరి ఎన్నో పడ్డ బాలనే మరి ఇటు నుంచి ఎనిమిది సిల్క బతికిపోవు మరి సిల్క ఇటు వీక్తో బతికిపోవు మరి సిల్క మీద ఇటో కాలు పెట్టిండు అటో కాలు పెట్టిండు మరి దీన్ని ఉల్టా వీకుతుంది పేగులను బయటపడాలని మరి అసలు ఎండి కారు పట్టిండు ఎండి కారు పట్టి సిల్కని ఒక బాణం గుంజుతుండు పోయి బాణం గుంజుతుంటే బాణం గుంజుతుంటే ఇలవిల సిల్క బాణం పెడతా ఉన్నదే నావా పానం పెడతా ఉన్నదే ఓ జనులారా నేనెళ్ళి పోతా ఉన్ననే నావా పుట్టవయ్య పుట్టవోలే నావా నా ప్రాణం అయ్యా కొడుకంటే రావోను బిడ్డంటే రాను నేనెళ్ళి పోతున్నా అవ్వకుందవా అసపుండి నాయన అవ్వకుందవా నేను పోతున్నా అవ్వనుకుంటా బావగిరి ఛాయకు బావగిరి ఛాయకి శనార్థి ఒకటి మనం టూల్ ఉంటుంది ఎత్తు అరే మన ఇంటికాడ వస్తుంది టూల్ ఎత్తు మిషన్ కుట్టే టూల్ మిషన్ కుట్టే టూల్ బాబాయ్ కట్టడానికి స్టూలు కూర్చుంటుంది పైన కూర్చొని మిషన్ కుట్టుతుంది చూడు మన ఇంట్లో ఉన్నది అది తీసుకోపో ఇద్దరు పట్టుకున్నప్పటి ఓ చాయ్ బాబు రావానే
రోడ్ అవుతుంది కింద దగ్గరికి రోడ్ వచ్చిన వాళ్ళందరూ ఎక్కడికి పోతే మర్యాద చూస్తువా సిలికనే అటు ఇటు చేసి మరి కొల్లోనే నాడు బాణం వేసినారు దేవి దగ్గరికి వచ్చి సిలిక చచ్చిపోయింది మరి సిలిక చచ్చిపోయినాక కొల్లోలు ఏం చేసిర్రు మరి ఎల్మ ద్వారా నాగముంగి బాణం వేసిరి బాణం వేస్తే ఈ ఎల్మ ద్వారా నీళ్ళు తాగుతలేడు అన్నం తింటలేడు చాయ్ తాగుతలేడు నా బాణం రావాలని అన్నం తినాలి అంటాడు బాణం రావాలి బాణం అన్నం తినాలి అనే వారికి వేసండి ఎల్మ ద్వారా ఏమంటా ఉన్నాడమ్మా రామచంద్ర నీ బాణం ఎప్పుడు రావాలంటావు నా బాణం వచ్చేదాకా అన్నం తినవు అరే నాయ్య నువ్వు గొల్లకాటు రాజు చూసిండు మరి ఎర్రన్న బాణం రావనంటే అట్టిగా రాబోదు బాణం అట్టిగా రాబోదు అసలు బాణం అట్టిగా రాదు మరి బాణం ఎట్టది కొడుకు చచ్చిపోయినామంటున్నది బిడ్డ చచ్చిపోయినామంటున్నది మరి సిల్క చచ్చిపోయినామంటుంది బాణం ఇయ్యంటే ఇయ్యది మరి అని కొల్లా ఎర్రన్నకు మరి కాటరాదు తమ్ముడా బాణము చేసేదాకా నిజముదారు అన్నాడు చేసేదాకా నిజముదారి ఏనాడు అన్నాడు రామా జనలారా ఆగుల్లోనే కొల్ల వెర్రయ్యో మరి ఎన్ని పిల్లలు కోనబట్టి బంగారు పిల్లలు కోనబట్టి మరి అసలు కొల్ల ఎర్రయ్యనే ఆవులని తిరిపిస్తూ ఉన్నాడమ్మా జనలారా మానపతి రావమ్మ యాగులారా మల్లమొగ రావమ్మ యాగులారా నా కలికి సిల్క రావమ్మ యాగులారా రాహో యాగులారా నా మొయ్య కోడగా జనులారా నా మూడు కళ్ళవాడ రామ నా ఎద్దు బసమన్నారా నువ్వు జనులారా నా ఒంటి కొమ్ము పోయావు రావే నా ఓడేది లేదు జనులారా ఎర్రన్న రామే రామ రాఘవ రామ అని వెళ్తుండు యాదవరాజు కొల్లరాజు సలవారే పులకోడే నువ్వే రావు నలవారే మడిపోయా నువ్వే రావు
ఏనాడు వెళ్తూ ఉన్నాడో అసలు ఎర్రనైనా మరి వద్దకు రానే వచ్చినాయి ఆవులే ఆవులు కూడా లెంకలు కొట్టుకొని మరి గుల్లగారు దగ్గరికి వచ్చినాయి లెంకలే కొట్టుకుంటే ఎట్లు దేవా లెంకాలు కొట్టుకుంటా ఎర్రన్నవతికి రాని వచ్చిన ఎర్రన్నవతికి ఎంగడిపోతే మరి ఎర్రన్నవతికి వచ్చినాయి ఓ అన్న ఎర్రన్న మరి ఎందుకు పిలిచినావు యుద్ధం చేయలేకనా లడాయి చేయలేకనా కొట్టాడలేకనా మరి దంపడాలేకనా అంటానే ఎట్లారా మరి నేను లడాయి చేయలేక కాదు యుద్ధం చేయలేక కాదు ఎల్వ దూరనేమో సిలికేమో బాణం నాడితే మరి అసలు బాణం దెమ్మని ఎడతా ఉన్నాడంట బాణం దెమ్మని ఎడుతుండంట మరి మీరు పోయి ఒక సౌంట కుందదేవిలో ఇలా కాడికి పోయి మరి 7 అంతరాల మాలు ఉన్నది కుందదేవిది మీరు ఒక్కసారి ఊరంతా లెంకలు కొట్టి గత్తర కొట్టినట్టు ఎయ్యిరి గత్తరు గాయచ్చినట్టు లెంకలు కొట్టుకుంటా మంద పెంటల మీదకి పోరి పెంటల మీద కొమ్ములు వాటి దింబుర్రి కాళ్ళ వాటి మట్టి కొట్టుర్రి ఊరంతా ఒక దమ్ రైనా కమిపోవాలి మట్టి మంద పెంటల మీదకి వేయి మరి మట్టి లేకుండ్రి బూడిది పెంటల మీదకి వేయి మొత్తం భూమి అంతా బూడిదంతా లేపుర్రి ఊరుకు ఒక్క పట్టణ పగులు వేయి సింహ చీకటి కావాలి అట్టయితేనే కుందేవి పాడి మరి గజగజ రాజులంతా వనికి మరి బాణం ఇత్తనే పట్టుకోండి రాండి ఆగులారా అని చెప్పిండు ఆవులకి ఎప్పుడు చెప్పవారికి ఆవులు చూస్తువా సలవారు పుల్లకోడే మలవారు మడిపోయి ఒంటి కొమ్ము పుల్లావు ఓడేది లేదు ఆ ఆవులు అన్ని ఎర్రన్న మాట ఎర్రన్న మాట నేనేమో నీళ్ళొస్తున్నావా అది అవతలిగా అటు గీడ పైబాలి కింద గీడ అటు లోపలికి బండి అసౌంటి నేనా రామచంద్ర లేని మరి అసౌంటి కళ్యాణ పట్టణంలో లేని బుజ్జి మట్టి నెల్లూరు అంత గజగజ వనకాల గజటీల వనకాల నెల్లూరు వరికిందనుకో 7 రాజుల కాంచేని మరి తల్లి కుందవదేవి కాంచేని వరికిందనుకో బాణం ఇత్తరా అని చెప్పిండు ఆవులకు చెప్పిండు ఎర్రయ్య వెనక కూకున్నాడు మరి అసలు గుల్లవారి ఆవులు మరి కోలి ఆవులు తరుపులు ఒక లెంగలు కొట్టుకుంటా నెల్లూరు కాండ ఏనాడు వచ్చినాయో మరి అసౌంటి ఆవులు ఏం చెప్తావు నువ్వు అయ్యి బూడిది పెంటల మీదకి పోయి ఒక కాళ్ళ తేని బూడిదంతా లేపుతుంది మరి మంద పెంటల మీదకి పోయి కొమ్ములు తేని ఒక సిమ్ముతాని అరే ఒక్క మొత్తం సింహ చీకటి అయిపోయింది నెల్లూరు కాండమంతా మరి పట్టణ పగులు వేసి చీకటి అయిపోయినది కింద పట్ట అయితేనేమో కిందగా అయితా ఉంది ఇదగా పట్నం అయితే కింద చేరా అయితే ఉన్నదో కింది పట్నం మీద అయితే ఉంది మీది పట్నం కింద అయితే ఉంది కసగస రాజులు కజటీలో వణుకుతారు మరి ఒక్కసారి 7 అంతరాల మాలకు కొల్లాలు తల్లి ఎట్లా చూసినావయ్యా 7
గొల్ల వేరన్నా నీకుందో ఏడంత్రాల మాలు పెంచని ఏడాను అంటుందో గొల్ల వేరన్నా ఆకుల్లోనే నీ బాణం అతుకోనే తప్పులల్ల నీ బాణాన్ని ఒక ఇతనయ్య నేను గద వణికింది దేశం గద దేశమే నెల్లూరు కండము కింద పట్నం మీద పోయింది మీద పట్నం కింద పోయినది మరి ఊరంతా గజ 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 వణుకుతారు అయ్యలు వచ్చారు బ్రాహ్మణులు బట్టలు బంగాల కాంచి మరి ఏడంత్రాల వాళ్ళు ఎక్కింది చెల్లె కుందవదేవి ఓ అన్నా కొల్లయ్యారన్నా నీ ఆవులో నువ్వు పిలుచుకో నీ కొల్యాల నువ్వు పిలుచుకో ఇవో నీ ఆ కుళ్ళల్లో బాణం అతికొని పంపిస్తా ఊళ్ళల్లో బాణం పెట్టి పంపిస్తానన్నదో మరి ఎర్రన్న భాష ఎట్లకు తెలుసు మరి ఎట్ల భాష ఎర్రన్నకు తెలుసు వచ్చి మహానశెట్టి మీద ఉండి నెల్లూరు కండెలకు తోలినాడు ఒక్కసారి బంగారు పిల్లల కోన బట్టి ఎండి పిల్లల కోన బట్టి ఆగులని పాటలు పాడుకుంటా ఎర్రన్న వెళ్తా ఉన్నాడు అయ్యి ఈయనకచ్చే ఆగులారా ఎర్రాగులారో ముందచ్చే తమ్ముడా మూడ కోరేరారా రండమ్మ యాగులారా నా యాగులారా పెరుగటి ఎర్రన్న అయితే దేవో ఆగులా వెళ్తుడు మా గొల్ల రాజు ముమ్మని ఆగులే అత్తానే ఉన్నాయో అసగుంటి ఆగులు చూడండి లెంకలేసుకుంటా కొట్టాడుకుంటా మరి తమల పడుకుంటేనే ఎర్రన్న దగ్గరికి రానచ్చితే అసగుంటి అమ్మోని దేనులు మరి ఎర్రనగా కడుపులోనే ముట్టెలు పెట్టి మరి అసగుంటి ఆగులు పట్టుకొని ఎర్రన్న మరి వెళ్ళిపోయినాడే ఇక్కడ పట్టి ఆగులల్లా ఆగులు పట్టుకొని వేయండు బోయిల పట్టుకొని వేయండు ఇగో ఈ ఏడుగురు రాజులకు మళ్ళా పుల్లారు పెడుతున్నాని భూములు మేపుతారు ఆన్బాలు మేపుకోపోతారు శిల్క వస్తుంది మళ్ళా యుద్ధాలు అవుతాయి గొల్లోళ్ళు వీళ్ళు ఓ పెద్ద యుద్ధం ఇది 7 రోజుల కథను ఇది మరి గొల్లలు గొల్లలు ఎట్లా ఉంటారు ఆగులు అలా ఆగులు ఎట్టుంటాయి అసలు ఇష్ట దేవుడ గొల్లను పోయి ఇష్ట దేవుడ గొల్ల ఈశ్వరుడ గొల్ల బ్రాహ్మణ గొల్ల బట్టే గొల్ల ఓగే గొల్ల సంగమే గొల్ల ఇష్ట దేవుల దగ్గర వేయరు మరి తాత దేవుని దగ్గర వేయరు తాత దేవేంద్ర రాజా గొల్లలు గొల్లలన్నా ఈ ఎర్రగా ఉంటారా మన నల్లగా ఉంటారా మరి ఆడికి గొల్లలేమో ఆకాశం మీద గొల్లలు పుట్టే ప్రాంతం లేదా అని మరి మేకవల్ల రథం తీసుకొని దడితిపోయిన మరి సంవత్సరం పట్టు కొన్ని ఓంగా గొల్లలు పుట్టే ప్రాంతం చెప్తున్నాను రాజులే ఎల్లిరు రామే రామ రాఘవ రామ దేవుడు ఎల్లిరు రామ రామ రాఘవ రామ భగదుద్ర బ్రహ్మదేవుడి దేవుడు మరి అసౌంటి తాత దేవేంద్ర పట్టుకొని మరి అసౌంటి పద్మపల్లాయి తీసుకొని మరి సంవత్సరం వండుకొని గొల్లలు పోతురే
రాజు జరా ఒట్టిండు రామయ్య రామ రాజు జరా ఒట్టిండు ఆకుల వరాలా మరి అయ్యలు గొల్లలు కొట్టిరు వాళ్ళ రాజు పుట్టే వారికి మరి 1,00,000 ఆవులు 2,00,000 ఆవులు వాళ్ళ రాజు తరఫున పుడుతుంది మరి ఆవులు చూస్తామంటే వాళ్ళ రాజు సత్యాన చూస్తేనే లెక్క ఆవు లెక్కలు తండలు ఆవులు పుడుతున్నాయి అందరూ పుట్టినారు కంచుర్రడ వేళ్ళు కాలి కొమ్ములు పచ్చన చురుపతి గుర్రాలు ఉడతా ఉన్నాయి మరి పచ్చన పల్లాకులు ఉడతా ఉన్నాయి రాజు సచ్చాననేమో ఉత్తరాయి రాజ్యముల రామయ్య రామ ఉత్తరాయి రాజ్యముల తండ్రివాడు వాళ్ళ రాజు ఉన్నాడేనా చేసుకున్న వారిలో వంగ చాలా దుఃఖం ఉంటుంది కన్నా ఇల్లు గాలి పొంగ చాలా దుఃఖం ఉంటుందమ్మా చూడబోయినేమో ఉత్తరాది కలిగపుర పట్టమేమో నేను చూడబోనా నేను రాజునేమో కాన పొంగి పెట్టిండు మరి పట్టానం చూసినేమో వాళ్ళ రాజు పల్లె ఏడ్చినాడు చూడబోయి రాజాము రామయ్య రామ చూడబోయి రాజాము పట్నం నేనే చూడా కాళింగాపురి పట్నం ఇక నేను వెళ్ళిపోతున్నా కాళింగాపురి పట్నం కన్న తల్లేసుంటి ఊరాని చూసిండి వాళ్ళ రాజు నేనే ఏడ్చుకుంటూనే వాళ్ళు పట్టుకొని దక్షిణాది రాజా మోతున్నాడు రాజు వెయ్యతో వల్ల రామయ్య రామ రాజు వెయ్యతో వల్ల మరి ఏమి ఉన్నదే అయ్యాలరో నాయనాలరా రాజులో గొల్లలారా ఉత్తరాది కాళింగపురి పట్నం వదిలిపెట్టినేమో దక్షిణాది రాజా వస్తుంటేనేమో రాజు వాళ్ళ రాజునైనా మరి అచ్చేతో వల్ల మరి ఏమున్నదమ్మా మరి అసంటి శివునికి చిన్న బిడ్డ శివకల్ల మాత కట్టుపోతు మాత కరకల్ల మాత ఇద్దకల్ల మాత బుద్ధికల్ల మాత మరి మశమారం ఉన్నదేమో నేటికేమో అగు వస్తుంటేనేమో కంటల సప్పుడేమో పొనుగల సప్పుడేమో మరి అసంటి శివుని మాత మరి మశమారం పెంచేని
వేసింది శివునికి చిన్న బిడ్డ చేగల్ల మాత కట్టుబోతు మాత గరగల్ల మాత ఇద్దకల్ల మాత పూతికల్ల మాట ఆవులకు ఎదురుగా ఏడు జానల మూల కట్టెనేమో ఆవులకు ఎదురుగా వేసింది మరి 7 ఉష్క కుప్పలు పోసింది ఆవులేమో ముందు వేయి ఆవులు వెనుక మరిపోతా ఉన్నాయి ముందు వేయి ఆవులు కొట్టి కొట్టి బోయిలు ఏసారుకొని వాళ్ళు ఒక గుడి పోయాడు ఎదురుంగచ్చి ఆ శక్తి వారం భూశక్తి వారం మరి శివనెల్లి మాతనేమో ఆవులకు ఎదురుగా ఉన్నదమ్మా ముందు వెయ్యి ఆవులే వెనక మరుతున్నాయి సముద్ర శివనెల్లి మాత తేనయ్యా ఓ అమ్మ నువ్వు ఎందుకు వచ్చినావని పలకరించినారు అరే బిడ్డ మీరే యాగుల మేపే రాజులా లేకపోతే మీరు బోయిలా మీరు రాజులు ఉన్నారా అంటే ఓ అమ్మా మా రాజు వాళ్ళ రాజు మా అమ్మ వాళ్ళదే ఆవుల వెనక అత్త ఉన్నారే ఆగులేనక వస్తా ఉన్నారు బోయిలే యాగుల కొట్టుకొని ముందు పోతా ఉన్నాము ఆగుల కొట్టుకొని ముందు పోతా ఉన్నాం అయ్యా మా ఆగులగాస రాజు ఎనుకుందా అని చెప్పుకోపో అన్నారు చెప్పుకోపోమ్మన వారికి పోయాడు దిక్కున లేచిండు వాంచని ఊలరాజు దగ్గరికి వచ్చిండు పోయి రాజు దగ్గరికి ఏనాడు వచ్చిండు అసలు వాళ్ళ రాజు దగ్గర రాని వచ్చినారు నమ్మా రాజా పెయ్యటి ఆగలేము మోనితులేదు ఆసక్తి భూశక్తి లెక్క దయ్యం దేవర కామని మోని లెక్క మనిషి నిలవాదంట ఆమె నిలుతుంది అది నా అడవిలో ఆవుల కట్ట ఉందారా అని రాజు వాళ్ళ రాజు మరి తిండి మీద తిండు దీపాల తిండు కాశ మీద కాశ అనువంత కాశ కట్టి మరి పిల్లలు బీవిచ్చి కట్టి మరి చంద్రవాద్యం పట్టుకొని శ్రీనెల్లి మాత ముంగడ దునుకుతున్నాడు పోయి ఈ ఆవులు ఎందుకు మోయలేను అంటే నాకు తోక పుల్లలు పెట్టరాక నేను కానీ ఆవుల్ని మోనాడి తొరగబడి అమ్మా తోక పుల్లలు పెట్టమంటే 1 లక్ష 2 లక్షలు నేను అదే ఇచ్చిపోతున్నమ్మా నా పెయ్యటి ఆవుల ఓనిస్తే 1 లక్ష రూపాయలు 2 లక్షలు 10,000 20,000 అంటే నేను పారేసి మోకాన పోతుంది పెయ్యటి ఆవుల పోనీయకోకుండా 1 గంట అయింది 2 గంటలు అయింది 3 గంటల దాకా ఆవులను ఆపినావు ఆవులు వాటికి ఆగలేవు ఒక ఆవు పంచితం మోసింది ఒక ఆవు కడి పెట్టింది మంద వన్న దిక్కు మంద పట్టం కొలిచేదాకా నిన్ను మరిదలని శివనెల్లి మాత
సుత్తివా పుల్లరాజు నేను తోక పుల్లరంటే నేను 5-10 ముఖాన వారేసి పోతాడు మంద ఎన్నకి మంద బద్దె కొనాలంటే ఎన్ని గిద్దలు అడుగుతాడు ఎన్ని పుట్లు అడుగుతాడు ఓ తాత వాళ్ళ రాజా అని మెల్లగా తాత వరుస కలుపుకుంది ఓ తాత వాళ్ళ రాజా నాకు నేనే గాని తోక పుల్లరు లేదు నీకు మంద బద్దె లేదు ఆడవిళ్ళతోని ఎలాంటి చెప్పు చూదమ్మంటు తాత నువ్వు నీకుంది ముంజేది నీ సమయం నాకున్నది 6 గంట సేపు అడవిలో తేను చూదమట్టమన్నదే శివనేలు మాట చూస్తూ ఆద్యం పొడిచినట్టు ఒక మాటనేమో మరి గుండె కాడికి పొడిచింది దీని కొంప కాలిపోను ఏమే శివనేళ్ళు మాట చూద్దామంటే రాజు వల్ల రాజు వెనక పోలేడు ఇక ఇలా కలిపి రామే రామ మాత దూత ఓడిపోయింది మనదే మనదే ఇది మనదేనా మనదే ఏ శివనేలు మాత ఏమేమి ఓడుకుంటావు ఇవన్నీ నేను తోటలు ఓడుకున్నా కదా తోటలు ఓడుకున్నావా మళ్ళా దూద మట్టం అని అంట ఉన్నదేమో గెలిపి కొల్లలేనా చేన్లు శిలకలు పంటలు పైర్లు మొత్తం తోటల కాంచ మొత్తం ఓడుకున్నాడు ఒక్కతే నేను కానీ శివనెల్లి మాత అయిపోయింది మాత నేను కానీ కళ్ళ వచ్చింది అబ్బా సుత్తివా గాలిపోయి కంబం తెచ్చుకుని ముట్టి ధర పెట్టుకుని పెద్ద లా చేసుకునే కళ వచ్చి నా చేన్లు బాయ్ నా శిలకలు బాయ్ పెడితే నేను కానీ టైం లేదు తికన లేదు ఒక్కడే కొండన్న మూర పోతనే ఉన్నది అత్తనే ఉన్నది నీ ఒక్కదాన్ని అయిపోతే నీ పొద్దు 3 పుట్టు మాము 3 పుట్టు ఇక తాళాలు పెట్టిన వాళ్ళు వేనాక డోర్లు పెట్టుకుని వేనాక దాదా ఇక మొత్తం ఓడుకులు నేను ఒక్కదాన్ని అయినా కాబట్టి ఇక నా భర్త కట్టిన మంగళసూత్రం ఒకటి ఉన్నది అదొక్కడు నువ్వు ఓడుకున్నది అనుకో ఈ తోటలు ఈ చేన్లు ఈ కోట మొత్తం నీకు అప్ప చెప్పి నా రాజు నేను వెళ్ళిపోతాను అతని దగ్గరికి